ఈరోజు తిరుపతి జై సమైక్యాంధ్ర పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. బైరాగపట్నంలో పర్యటిస్తున్నట్టే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నిండు మనసుతో దీవిస్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ ఇక్కడ నీళ్ల సమస్య ఉన్నా, చెత్తకి తొలగించకపోవడం, ఏ సమస్య చెప్పినా కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాబట్టి పాత వాళ్ళకి పుల్ స్టాప్ పెట్టి కొత్త తరానికి, యువ నాయకత్వానికి ఖచ్చితంగా మేము ఓట్లేస్తాం. జై సమైక్యాంధ్ర అనేది ప్రతి తెలుగువాడి గుండె చెప్పుడు. 3 నెలల పాటు మా జీతాలు పోగొట్టుకున్నాం, చదువులు పోగొట్టుకున్నాం, వ్యాపారాలు పోగొట్టుకున్నాం. జై సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం. కానీ ఈ రోజు కొన్ని విభజన పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్, బీజేపీ, కాంగ్రెస్లు కుట్రపన్ని ఈ రాష్ట్రాన్ని విభజించాలనుకుంది. ఈ తరుణంలో జై సమైక్యాంధ్ర పార్టీ పుట్టింది. కాబట్టి ఖచ్చితంగా తెలుగువాడి సమైక్య నినాదాన్ని ఎవరైతే విడగొట్టాలని చూస్తారో మా ఓట్ల ద్వారా పడగొడతాం. ఖచ్చితంగా సమైక్యాంధ్ర నినాదాన్ని గెలిపించుకుంటామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. చిత్తూరు జిల్లాలో 7,400 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డి గారికే దక్కుతుంది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ రోజు కూడా తిరుపతి పవిత్రత గురించి గాని, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గాని పట్టించుకోకుండా కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం రావడం, ఆయన మాటలు చూస్తే నీళ్ల మూటలు, మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల తర్వాత ఆయన కనపడకుండా పోవడం అనేది ప్రజలంతా కూడా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జై సమైక్యాంధ్ర నినాదంతో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతిలో అఖండ మెజార్టీతో యువ నాయకత్వానికి ప్రజలంతా కూడా ఆదరిస్తున్నారు. అఖండ మెజార్టీతో జై సమైక్యాంధ్ర పార్టీ గెలవబోతోంది. చెప్పండి.